ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికిచెర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. చెరువు కట్ట బజారుకు చెందిన వేముల లక్ష్మయ్య, పుల్లమ్మ దంపతుల కుమారుడు నరసింహ శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కంచికిచెర్ల చెరువులోని కంచెలమ్మ గుడి ఎదురుగా ఉన్న కుంటలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని నందిగామ మార్చూరికి తరలించారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు చూపించకుండానే మార్చూరికి తరలించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్కూల్కి వెళ్ళి వచ్చాక మేము పనికి వెళ్తాం. మేము 6 గంటలకు వచ్చాం. మాకు తెలవదు తిరగాడు వెళ్ళిపోయింది. వెతుక్కున్నాం కనపల్ల 7 దాకా చూసాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారని ఎస్ఐ గారు వచ్చింది. ఎస్ఐ గారు రాగానే 2 దాకా ఎత్తికిండు కనపల్ల. తెల్లారుదాం 5ంటికి చెరువులో మన కంచెలం గుడి ఎదురుగా తిరగాడు కనపడడు. తిరగాడు పెద్దనాన్ని